ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. కండరాల నొప్పితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది మోహన్ లాల్. కొచ్చిలోని ఆసుపత్రుల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు వైద్యులు. మోహన్ లాల్ ఆరోగ్యంపై మలయాళ మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నాయి. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అస్వస్థ గురయ్యారు. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్గా మారింది. ముఖ్యంగా మలయాళ మీడియా అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు ఇవ్వడం జరుగుతోంది. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోహన్ లాల్ అస్వస్థ గురి కావడంతో కొచ్చిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనకి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. తీవ్ర జ్వరం, దాంతోపాటు కండరాల నొప్పి, శ్వాస సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ వార్త వైరల్ కావడంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోహన్ లాల్ హెల్త్ బులెటిన్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఆ వార్తతోని ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇంట్రెస్టింగ్గా ఆ వార్తలో వస్తున్న మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించి దాని మీద ఉన్న డేట్ ఆగస్టు 16గా మెన్షన్ చేసి ఉంది. అంటే ఆయన ఆగస్టు 16 నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. మోహన్ లాల్కి 64 ఏళ్ళు. ఈ నేపథ్యంలో ఆయనకి తీవ్ర జ్వరం, దాంతోపాటు కండరాల నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారనే మాట వినిపిస్తోంది. దీంతోపాటు మయాల్జియాతో బాధపడుతున్నారు అనే అంశానికి సంబంధించి ఆ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్తలో ఉన్న మాట ఇది. ఈ నేపథ్యంలో ఆయనకి వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానాలను కూడా వ్యక్తం చేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో ఇటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతోపాటు మోహన్ లాల్కి చికిత్స జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు సూచించినట్టుగా తెలుస్తోంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలంటూ కూడా వైద్యులు సూచించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం మోహన్ లాల్ ఆరోగ్యం నిలకడగానే ఉందని మాట వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ అస్వస్థ గురైనట్టుగా తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు ఆయన ఓన్ డైరెక్షన్లో బరోజ్ అనే చిత్రం అక్టోబర్ 3న రిలీజ్ కాబోతోంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన కెరీర్లోని మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే మొదటిసారి అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మోహన్ లాల్కి సంబంధించి బ్లాక్ బస్టర్ సినిమా మణిచిత్రతాలు రీ రిలీజ్కి సంబంధించి కూడా రీసెంట్గానే దానికి సంబంధించి రీ రిలీజ్ విషయంలో ఇటు ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే శోభనతో కలిసి మోహన్ లాల్ చేసిన ఈ సినిమా పెద్ద సంచలనం, పెద్ద హిట్ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రీ రిలీజ్కి సంబంధించి ఆ ఫ్రీక్ కంటిన్యూ అవుతున్న వేళ మోహన్ లాల్ ఇటు శోభనతో నటించిన ఆ మూవీ కూడా రిలీజ్కి సంబంధించి వార్త రావడంతో ఇన్ఫ్యాక్ట్ ఫ్యాన్స్ కూడా సంతోషానికి అవధులు లేవని చెప్పుకోవాలి. కానీ అటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్న వేళ ఇప్పుడు మోహన్ లాల్ అస్వస్థ గురవడం, ఆయన హాస్పిటల్లో చేరిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రముఖి సినిమాకి సంబంధించి ఇది ఒరిజినల్ వర్షన్ అని మాట వినిపిస్తూ ఉంటుంది. మణిచిత్రతాలుకి సంబంధించి కూడా ఇక ఈ సినిమాలో శోభనకి నేషనల్ అవార్డు కూడా దక్కిన సందర్భం అది. అయితే ప్రస్తుతం అటువంటి ఎంజాయ్మెంట్లు ఉన్న తరుణంలో ఇప్పుడు మోహన్ లాల్ అస్వస్థ గురవడం అటు మలయాళ చిత్ర పరిశ్రమనే కాదు, యావత్ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక్కసారిగా షాక్కి గురైంది. ఆయన తన కెరీర్లో ఇన్ఫ్యాక్ట్ తన నటనకు సంబంధించి చాలా రియాలిటీగా ఉంటుంది, చాలా నేచురల్గా ఆయన నటిస్తూ ఉంటారు. ఎటువంటి పాత్ర ఇచ్చినా పాత్రలో ఒదిగిపోతారు. అది హీరోకి సంబంధించి పాత్ర కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఏ పాత్ర ఇచ్చినా కూడా, అవును తండ్రిగా కావచ్చు, లేకపోతే పెదనాన్న కావచ్చు, ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోవడం, వెరనిచ్చినా చేసేస్తానంటూ ఉంటారట ఆయన. అటువంటి సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. మోహన్ లాల్కి సంబంధించి ఒక వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు వస్తూ ఉంటారు. ఇటు మాలీవుడ్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ మలయాళ సినీ చలనచిత్ర పరిశ్రమకి కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కూడా ఆయన సుపరిచితులు. ఈ నేపథ్యంలో ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసిన తర్వాత, మరి ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందితో బాధపడుతున్నారని తెలిసిన తర్వాత ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ అస్వస్థ గురయ్యారు. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. కండరాల నొప్పితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. మోహన్ లాల్ కొచ్చిలోని ఆసుపత్రుల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు వైద్యులు. మోహన్ లాల్ ఆరోగ్యంపై మలయాళ మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నాయి. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అస్వస్థ గురయ్యారు. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్గా మారింది. ముఖ్యంగా మలయాళ మీడియా అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు ఇవ్వడం జరుగుతోంది. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోహన్ లాల్ అస్వస్థ గురి కావడంతో కొచ్చిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనకి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. తీవ్ర జ్వరం, దాంతోపాటు కండరాల నొప్పి, శ్వాస సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ వార్త వైరల్ కావడంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోహన్ లాల్ హెల్త్ బులెటిన్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఆ వార్తతోని ఇప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇంట్రెస్టింగ్గా ఆ వార్తలో వస్తున్న మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించి దాని మీద ఉన్న డేట్ ఆగస్టు 16గా మెన్షన్ చేసి ఉంది. అంటే ఆయన ఆగస్టు 16 నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. మోహన్ లాల్కి 64 ఏళ్ళు. ఈ నేపథ్యంలో ఆయనకి తీవ్ర జ్వరం, దాంతోపాటు కండరాల నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారనే మాట వినిపిస్తోంది. దీంతోపాటు మయాల్జియాతో బాధపడుతున్నారు అనే అంశానికి సంబంధించి ఆ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్తలో ఉన్న మాట ఇది. ఈ నేపథ్యంలో ఆయనకి వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానాలను కూడా వ్యక్తం చేస్తోంది. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో ఇటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతోపాటు మోహన్ లాల్కి చికిత్స జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు సూచించినట్టుగా తెలుస్తోంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలంటూ కూడా వైద్యులు సూచించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం మోహన్ లాల్ ఆరోగ్యం నిలకడగానే ఉందని మాట వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ అస్వస్థ గురైనట్టుగా తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు ఆయన ఓన్ డైరెక్షన్లో బరోజ్ అనే చిత్రం అక్టోబర్ 3న రిలీజ్ కాబోతోంది. ఇన్ఫాక్ట్ ఆయన కెరియర్లోని మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే మొదటిసారి అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మోహన్ లాల్కి సంబంధించి బ్లాక్ బస్టర్ సినిమా మణిచిత్రతాలు రీ రిలీజ్కి సంబంధించి కూడా రీసెంట్గానే దానికి సంబంధించి రీ రిలీజ్ విషయంలో ఇటు ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే శోభనతో కలిసి మోహన్ లాల్ చేసిన ఈ సినిమా పెద్ద సంచలనం, పెద్ద హిట్ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రీ రిలీజ్కి సంబంధించి ఆ ఫ్రీక్ కంటిన్యూ అవుతున్న వేళ మోహన్ లాల్ ఇటు శోభనతో నటించిన ఆ మూవీ కూడా రిలీజ్కి సంబంధించి